శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ, ఎంఏ ఆస్ట్రాలజీ అండి. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్, అందరికీ తెలిసింది అనుకోండి. సరే, అది పక్క పెడితే యాక్చువల్గా మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. పెళ్లి ముహూర్తాలు, మ్యాచ్ మేకింగు, అంటే వధూవరుల యొక్క జాతక పరిశీలన అద్భుతంగా ఉంటుందండి. అవి నేనే చేస్తుంటాను. అలాగే మీరు ఫోన్ చేసినా కూడా నేనే లిఫ్ట్ చేస్తుంటాను. ఒకవేళ షూటింగ్స్లో ఉంటే మాత్రం జనరల్గా మీరు నా వాట్సాప్కి మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు నేను మీకు నెంబర్ చెప్పాను, ఆ నెంబర్తో పాటు అదే నెంబరే కాకుండా అదే నెంబర్ కింద స్క్రోల్ కూడా అవుతుంటుంది. నేను తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు సూచిస్తాను. నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతా, మరి ఎవ్వరూ మాట్లాడరు. దానివల్ల ఏమవుతుంటే పర్సనల్ కాంటాక్ట్ వలన మీకు మరింత ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, మీవన్నీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, అది పక్క పెడతారండి. ఇప్పుడు యాక్చువల్గా మనం 13 జూలై నుండి 19 జూలై వరకు కూడా అసలు ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది చెప్పుకుందాం. అందుకంటే ముందర ప్రతిసారి చెప్పినట్టుగానే నా వీడియోస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆస్వాదించండి. సరేనండి. ఇప్పుడు మనం కుంభరాశి వారికి ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు. కాకపోతే ఏంటంటే మీకు కష్టపడాల్సిందే. కష్టపడితే విజయం సాధిస్తారు. కష్టాన్ని నమ్ముకోండి, సిస్టమేటిక్గా ఉండండి, కష్టాన్ని నమ్ముకోండి. కష్టపడితే చాలని మీకు శనీశ్వరుడు యోగిస్తాడు. ఇంకా చెప్పాలంటే చంద్రరాహువులు అంటే 14-15 తారీఖుల్లో మీ రాశిలోనే ఉన్నారు. రాశిలో చంద్రుడితో కలిసిన రాహుని భయపడాల్సిన అవసరం కాదండి. ఎందుకు చెప్తున్నానంటే రాహు మిక్కిలు బలవంతులు అయిపోయి శుభఫలితాలు ఇస్తాడు మీకు. గురుదృష్టి అలాగే కుజదృష్టి అని ఉండడం వల్ల మీకు ఎటువంటి దృష్టిలోనే పోతాయి. మీ మీద చెడు ఫలితాలు ఉన్నా, బ్యాడ్ దృష్టిలు ఉన్నా ఈ దృష్టిల వలన పోతాయి. కుజుల దృష్టి వలన మీ రాశికి కానీ బలంగా ఉంటారండి మీరు. కాకపోతే అంటే మీకు కొద్దిగా కష్టపడాల్సిందే. నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి. మీకు ఆభరణ సౌఖ్యం కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 12th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు కదండి. 13వ తారీఖు నుంచి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఇస్తాడండి ఆయన. అంటే జనరల్గా చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే శనీశ్వరుడు వక్ర గతిలో ఉన్నాడు కాబట్టి నవంబర్ వరకు ఉంటాడండి ఆయన. వక్ర గతిలో అంత మంచి ఫలితాలు ఇవ్వడం మీకు. కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మాత్రం బలంగా ఉంటాడు మీకు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తిరుగుతారు. కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనుకోండి. ఏదైనా కుటుంబంలో కూడా ఆర్థికంగా మీకు కొద్దిగా నిలదొక్కోవాల్సి వస్తుంది. అలాగే కుటుంబాన్ని నుంచి కొద్దిగా దూరంగా వెళ్ళడానికి కొన్ని నెలల ప్రకారము మీ జాతకాల ప్రకారము కుటుంబానికి దూరంగా ఉంటారు. అలాగే కొంతమందితో అంటే మీ స్నేహితులతో కానీ భార్య భర్తల మధ్య విషయంలో కానీ తగాదాలు, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. మరి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదండి. శనీశ్వరుణ్ణి పూజించడం వలన, తైలాభిషేకం చేసుకోవడం వలన, మీరు తల్లిదండ్రులకు సేవ చేసుకోవడం వలన, ముఖ్యంగా తల్లిగారికి గురు సేవలు చేసుకోవడం వలన, గాయత్రి మంత్ర జపం చేయడం వలన, యోగాసనాలు చేయడం వలన, వృద్ధులకి పేదలకి సేవ చేయడం వలన శనీశ్వరుడు మంచి చేస్తాడు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సరే, అది పక్క పెట్టిన ఆభరణ సౌఖ్యం బాగుంటుందండి. ఆభరణాలు, వాహనాలు చక్కగా కొనుక్కుంటారు. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి శుక్రుడికి శనీశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. చదువులో కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి కానీ విజయం సాధిస్తారు. ఆభరణ యోగం ఉంటుందండి. మ్యూజిక్ ఉంటారు సరే, వాయిద్య కళాకారులు, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది. కానీ శనీశ్వరుడు దృష్టి వలన వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇవ్వడంలో ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ప్రోగ్రామ్స్ ఇస్తారు, ఆ డేట్స్ ఫిక్స్ కాక ఆలస్యం అయిపోవడము, ఈ చదువు విషయంలో కూడా ఆలస్యం అయిపోవడము, ఆ రైతులు కూడా డబ్బులు కూడా రావడానికి అవకాశాలు తక్కువ ఉండడము జరుగుతుందండి. ఏం భయపడకండి. కాకపోతే మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండి. పైగా మీకు బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము,
అలాగే సాహిత్య రంగంలో రచయితలుగా కవులుగా డబ్బు సంపాదించుకోవడం జరిగి తీరుతుంది మీకు. కుంభరాశి వారికి మీరు మాట్లాడితే ప్రాసో, మాట్లాడితే ఒక విధమైనటువంటి మీ ప్రాసే మీ శ్వాస అన్నట్టుగా మీరు ఎక్కువ ప్రాసతో మాట్లాడము, జనాల్ని సమ్మోహితులు చేయడము, రచయితలుగా ఉండడము. మీరున్నారు, మీ కుంభరాశిలో ఉన్నారు కదా, ఆస్ట్రాలజర్స్ కూడా ఉన్నారు దాంట్లో. కుంభరాశిలో వాక్శుద్ధి బాగుంటుంది. పంచమస్థానంలో రవి గురులు ఉండడం వలన పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉందండి. మీ సంతానానికి పుత్ర సంతానం వలన మీకు యోగ్యత కలుగుతుంది. మీ వలన మీ పుత్రులకి బాగా సక్సెస్ అవుతారు. ఎటువంటి చట్టపరమైన ప్రాబ్లమ్స్ ఉన్నా, న్యాయపరమైన సమస్యలు ఉన్నా, భగవంతుడి దయ వలన, మీ జాతక ప్రభావం వలన, వాళ్ళ జాతకం కూడా కాంబినేషన్ వలన మంచి జరగడానికి అవకాశం ఉంది. అది ఖచ్చితం. అంతేకాదండి, స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్లో అదృష్టం తోడుగా ఉంటుంది మీకు. సరే, ఇంకా ఏముందయ్యా, రవి బుధులు 6వ భావంలో బ్రహ్మాండంగా లేరండి. అంటే 16వ తారీఖు నుంచి రవి వస్తున్నాడు అనుకోండి, రవి బుధులు 6వ భావంలో ఉండడం వల్ల ధైర్యంగా ఉంటారు, శత్రు భయం లేకుండా ఉంటారు. శత్రు భయం ఉండదు, రోగాలు ఒక పెడతారు, రోగాల సమస్య ఉండదు. పైగా రవి బుధుల వలన చట్టపరమైనటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి నుంచి కూడా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. మంచి యోగ్యవంతంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయండి. మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఈ రవి బుధుల వలన కూడా 6వ భావం రవి బుధుల వలన చక్కటి విద్య, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు, స్పోర్ట్స్ రంగంలో విజయం సాధించడాలు, ఏదైనా సరే మీరు కాదు అని పరిస్థితి ఉండదండి, అన్నీ చక్కగా సక్సెస్ చేసుకుంటారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా ఆడవాళ్ళు చెప్తున్నారండి, కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ వెళ్తారు కదా, విజయం సాధిస్తారు. కష్టపడాలి, మీ మీద నమ్మకం, మీ మీద మీరు నమ్మకం ఉంచుకోవాలి. ఓకే, కానీ కుజకేతువులు అండి 7వ భావంలో అంత మంచివాడు కాదు, చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తారండి మీకు. భార్యాభర్తల విషయంలోనూ, లేకపోతే పెళ్ళిళ్ళ విషయంలో ఇబ్బంది కలిగిస్తారు. అంతేకాకుండా 8వ స్థానానికి వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి ఆరోగ్య భద్రత జాగ్రత్తగా చూసుకోండి. అదొక్కటి ఇదొకటే, శత్రువుల ప్రాబ్లం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మీరు ఆరోగ్యంగా ఉండండి. మంచి ఫుడ్ తీసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి. అది మీకు తెలియని విషయం కాదు. తర్వాత భాగ్యస్థానానికి గురు దృష్టి బ్రహ్మాండంగా ఉందండి. అంటే భాగ్యం నిరంతరం వృద్ధి అవుతుంది. భాగ్యస్థానం కూడా చట్టపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి విషయాలు కూడా మన భాగ్యస్థానం చూస్తాం కాబట్టి మీరు సక్సెస్ అవుతారు, విజయం సాధిస్తారు. మంచి ఫేవరబుల్గా మీకు రావడానికి మీరు మీ యొక్క నమ్మకం, మీరు నిజాయితీగా ఉన్నారు కాబట్టి మీకు మంచి శుభాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. విదేశాలు వెళ్తారు, డబ్బు సంపాదించుకుంటారు, నేమ్ ఫేమ్ చేసుకుంటారు, విద్య బాగా వస్తుంది, తండ్రి గారికి బాగుంటుంది ఆరోగ్య పరిస్థితి, తండ్రి గారు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, నిరంతరము విద్యలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా ఆగమశాస్త్ర కోవిదులకి, వేదశాస్త్ర పండితులకి చాలా బాగుంటుందండి. అలాగే కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ అంటారు సరే వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపారాలు ఇవన్నీ బాగుంటుంది. అసలు ఒకదేంటండి, కుంభరాశి వాళ్ళకి వాట్ నాట్ అన్నీ బాగుంటాయి ఎక్సెప్ట్ మీ ఆరోగ్యం పట్ల, ఆరోగ్యం తప్ప. సరే, మీ లాభాల్లో కూడా చూడండి, భాగ్యానికి గురుదృష్టి, లాభస్థానానికి గురుదృష్టి, లాభాలు అద్భుతంగా రావడం విపరీతంగా ఉంటాయి. కాబట్టి డబ్బుకు సమస్య ఉండదు మీకు. ఒక ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా ఉండాలి, కుటుంబంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎక్కువగా మాట్లాడకండి, ఎందుకంటే పరుషమైన కోపం రావడము, ఎక్కువగా అబ్బుకొని ఎదుటి వాళ్ళని మాట్లాడము, అదొక్కటి కంట్రోల్ చేసుకోండి, మీకు మీరే చాటి. అలాగే చంద్రుడు కూడా 12 భావం ఉండడం వల్ల సన్మానాలు జరగడము, విదేశ ప్రాప్తి చాలా బాగుంటుంది. ముఖ్యంగా రావుకేతులు పూజ చేసుకుంటే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా అండి చెప్పడం ఏంటంటే సూచన, సంతోషి అమ్మవారికి పూజలు చేసుకోండి. నిత్య సంతోషి అమ్మవారిని కనకదుర్గలో ఉంటారు ఆవిడ పూజ చేసుకోవడం వల్ల ద్వితీయ భావంలో ఉన్న శని దోషాలు, 8వ భావానికి ఉన్నటువంటి శని యొక్క దృష్టి దోషాలు పోయి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగాను, శుభ విషయాలు సంతోషంగా మీ ఫ్యామిలీతో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, పరిహారాలు, పరిష్కారాలు, రెమెడీస్ ఇవన్నీ అంటాం కదండి. ఇవి చేసుకోవడం వల్ల ఏంటి ఫలితాలు కలుగుతాయి అని తెలుసుకుందాం. అంటే జనరల్గా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా శనీశ్వరుడు ప్రభావం బాగా ఉండడము, రావుకేతుల మధ్యలో కాలసర్ప దోషం ఏర్పడడం వల్ల ప్రబల దోషం ఏర్పడిపోయింది 12 రాశుల వారికి. ఫస్ట్ శనీశ్వరుడికి గురించి మాట్లాడుకుందాం. శనీశ్వరుడికి, ఎందుకంటే శనీశ్వరుడు మనకి 12 అంటే జనరల్గా మంచివాడు కదండి. ఆయన ఏంటంటే 13వ తారీఖు నుంచి వక్రగతిలో ఉండడం వల్ల విపరీతమైన చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడుంటాయి. అందుకని శనీశ్వరుడి తైలాభిషేకాలతో చేసుకోవడం మర్చిపోకూడదు. అలాగే మందపల్లిలో ఉంటే మందపల్లిలో కానీ ఎక్కడైనా సరే 19,000 సార్లు జపం చేయించుకుని తర్పణాలు, దాన హోమం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అదొకటి ఫస్ట్ పాయింట్. అంతేకాకుండా శనీశ్వరుడికి పూజ చేసుకున్న తర్వాత, అంటే మనం మందపల్లి కానీ లేకపోతే కొంతమంది తిరునాళ్ళలోనో
కాకపోతే ఇంకా చాలా చోట్ల ఉన్నాయి కదండి శనీశ్వర దేవాలయాలు. మనం చేసుకోవడం వల్ల ఆంజనేయ స్వామికి సింధూరం ఎవరైతే రాయిస్తారో మంగళవారం శనివారం శనీశ్వర యొక్క దోషాలు పరిహారం అయిపోతే తీరుతాయండి, ఇంత డౌట్ లేదు. స్వామివారికి ఆంజనేయ స్వామివారికి వడమాల అప్పాలు నైవేద్యం పెట్టడం వలన, వడమాల సమర్పించడం వలన, చక్కటి మంచి వస్త్రాలు సమర్పించడం వలన, అలాగే మామిడి పళ్ళ సీజన్ కూడా బహుశా ఉందని తెలియదు కానీ అంటే పళ్ళు సమర్పించడం వలన చక్కటి యోగం కలుగుతుందండి. స్వామివారి దగ్గర దీపారాధన చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా దీపారాధన చేసుకోవడం చాలా పవర్ఫుల్ అండి. శనీశ్వరుడు దోషాలు ఖచ్చితంగా తగ్గుతాయి. అంతేకాదండి, ఎవరైతే శివాభిషేకాలు చేసుకుంటూ శివుడికి మల్లెపూలతో పూజిస్తారో వాళ్ళకి శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. మనం తిరునల్లూరు చూసామనుకోండి, తిరునల్లూరులో స్వామికి అక్కడ శనీశ్వరుడు ఉంటాడు కదా, శివుడే ఉంటాడు. శివుడికే మనం పూజ చేస్తాం. మందపల్లి చూడడానికి కావాలంటే శనీశ్వరుడు ఉండదు, శివుడికి అభిషేకాలు చేస్తుంటాం తైలంతో, నూనెతోటి. అలాగా మీరు శివుడికి అభిషేకాలు చేయించుకోవడం అద్భుతం ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా కేతు ప్రభావం ఉందండి కాలసర్ప దోషంలో. ఉండడం వల్ల వినాయకుడు పూజ చేయించాలి. ముఖ్యంగా సంకటహర చతుర్థి అంటాం, 14వ తారీఖున వస్తుందండి. అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి పూట వచ్చే తిథినే చతుర్థి అంటాం. వినాయకుడి గరికతో పూజ చేయడం వల్ల, వస్త్రాలు సమర్పించడం వల్ల, మల్లె పూలతో పూజించడం వల్ల స్వామివారు సంతోషించి మంచి చేస్తారండి. అది సుబ్రహ్మణ్య సమారాధన కూడా చేసుకోవాలి. ఏదేమైనా ఈ నెల 17వ తారీఖు నుంచి దక్షిణ పుణ్యకాలం వస్తుంది. మనం అప్పుడు ఏం చేసుకోవాలి అనేది విధి విధానాల్లో మనం ఒకసారి తెలుసుకుందాం. ఏదైనా మీరు 12 రాసుల వాళ్ళకి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉండాలని, సంతోషి మాత అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మీద నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.